హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు అంటే ఏప్రిల్ 7, 2026 ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన తాజా మరియు ముఖ్యమైన అప్డేట్స్ గురించి మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ట్రంప్ డెడ్లైన్ మరియు విద్యుత్ ప్లాంట్లపై హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠినమైన అల్టిమేటం జారీ చేశారు. హార్మోజ్ జలసంధి ఇరాన్ వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని తెరవాలని, లేకపోతే ఈ రాత్రి 8 గంటలకు అంటే మధ్యరాత్రి తర్వాత ఇరాన్లోని తన అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు మరియు రోడ్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ స్పందన: మేము ఎటువంటి ఒత్తిడికి లొంగము, మా ప్రతిపాదన గురించి ఆలోచించడానికి సమయం తీసుకుంటామని ఇరాన్ కటువుగా సమాధానమిచ్చింది. అలాగే ఇరాన్ కొత్త అస్త్రం హదీద్ 110 డ్రోన్. యుద్ధరంగంలో ఇరాన్ తన సరికొత్త స్ట్రైక్ డ్రోన్ హదీద్ 110ను ప్రయోగించనుంది. ఇది గతంలో వాడిన షాహిద్ డ్రోన్ల కంటే 3 రెట్లు వేగంగా పయనిస్తుందని అయితే చెప్తున్నా. అంటే గంటకి 510 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుందన్నమాట. రాడార్లకు చిక్కకుండా అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందని అయితే వాళ్ళు చెప్పారనమాట. రైల్వే లైన్లపై దాడుల హెచ్చరిక. ఇజ్రాయెల్లో సైన్యం ఇరాన్ పౌరులకు ఒక అసాధారణ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ పౌరులు రైలు లేదా రైల్వే లైన్ల దగ్గరకు వెళ్ళవద్దని, రాత్రి 9 గంటల వరకు అక్కడ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. అంటే తదుపరి లక్ష్యం ఇరాన్ రైల్వే నెట్వర్క్ అయ్యే అవకాశం ఉంది. ఇతర ముఖ్యాంశాలు చూసుకుంటే మనకు కాల్పుల విరమణ తిరస్కరణ. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో వచ్చిన 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. తమకు శాశ్వత ఒప్పందం కావాలని పట్టుబడుతోంది. మానవాహారం. అమెరికా దాడుల గురించి తమ పవర్ ప్లాంట్లు, కీలక మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి ఇరాన్ యువత అక్కడ మానవాహారంగా ఏర్పడుతున్నారు. ఆర్థిక ప్రభావం. యుద్ధ కారణంగా బంగారు ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారు తులం 1,52,900 రూపాయలు దాటి రికార్డు సృష్టించింది చెప్పదనమాట. ఈ రోజు అప్డేట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి. ప్రస్తుతానికైతే ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి రైల్వే లైన్లపైన ఎక్కువ చేస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా మేము వంతెనలు, అలాగే పవర్ ప్లాంట్ల పైన మేము చేస్తాం. అంటే విద్యుత్, పవర్ ప్లాంట్లు, అలాగే రైల్వే లైన్ల పైన వీళ్ళు దృష్టి సారించినట్టయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, మొత్తం దేశాన్ని వాళ్ళు నాశనం చేస్తారా ఏమనేది మనం చూడాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.